డిటివి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మరో వివాదంలో చిక్కుకున్న మాజీ మంత్రి విడుదల రజని. ఉద్యోగాలు ఇప్పిస్తామని సుమారు 5 కోట్లు తీసుకుని మోసం చేశారంటూ బాధితుల ఆరోపణ. శ్రీకాళహస్తి ఆలయంలో ప్రదోషనంది సేవా కార్యక్రమం. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇది మన ఆంధ్రప్రదేశ్ స్లోగన్. మంత్రి నారా లోకేష్ వెల్లడి. ప్రతి జిల్లాకు జాగృతి జనంబాట కార్యక్రమం. సమస్యల పరిష్కారానికి కృషి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత వెల్లడి. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి 31 కేజీల వెండితో గజవాహనం. ఆలయ ఈవోకు అందజేసిన ఎన్ఆర్ఐ శంకర్ నారాయణ దంపతులు. మంత్రి పొన్నం ప్రభాకర్ రాజీనామా చేయాలి, ఎస్ఎఫ్ఐ డిమాండ్. జాగృతి జనంబాట కార్యక్రమం ద్వారా ప్రతి జిల్లాకు వెళ్లి అక్కడ ఉన్నటువంటి సమస్యలను తెలుసుకుని ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే లక్ష్యంగా కృషి చేస్తానని అన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. జై తెలంగాణ. మీడియా మిత్రులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. ఆదిలాబాద్ జిల్లా మీడియా మిత్రులంతా పొద్దున్నే మరి మా ఆహ్వానాన్ని మన్నించి మీడియా సమావేశానికి విచ్చేసినందుకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మీ అందరికీ గమనంలో ఉన్నటువంటి మాటనే, తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమంలో ఇది 4వ జిల్లా. మొత్తం 33 తెలంగాణ జిల్లాల్లో కూడా పర్యటన చేస్తూ ప్రజల వద్దకు వెళ్తూ వారికి ఉండేటటువంటి సమస్యల్ని తెలుసుకుంటూ ఆ సమస్యల్ని మీడియా మిత్రుల సహాయం ద్వారా ప్రభుత్వాల యొక్క దృష్టిని ఆకర్షించి వాటిని పరిష్కరించాలనేటటువంటి ఒక ఉద్దేశంతో జాగృతి జనంబాట కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఎక్కడికి వెళ్ళినా అక్కడ సమస్యలు చాలా పెద్ద ఎత్తున వెల్కమ్ చేస్తున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. ఇది బాధాకరం. ఎందుకంటే ప్రత్యేకించి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత అన్ని సమస్యలకు మనకు ఒకటే మందు, తెలంగాణ రాష్ట్రం రావడం ఒక్కటే మనకు పరిష్కారం అని అనుకున్నాం. అనేక సమస్యల్ని కొంతమేరకు పరిష్కరించుకోగలిగినాం, కొన్నిటికి శాశ్వత పరిష్కారాలు చూపించుకోగలిగినాం. జాగృతి వాళ్ళు కూర్చోండి. శ్రీధర్ కూర్చోండి. అందరు మీలో లెక్కుంది మీడియా కన్నా. సాయి కూర్చో, మాట్లాడ. సారీ, పరిష్కారాలు కానటువంటి సమస్యలు కూడా అనేకం ఉన్నాయి. మరి వాటన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా జిల్లాలలో ప్రజల వద్దకు వెళ్ళి తెలుసుకోవాలనేటటువంటి ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. నేను ప్రజా జీవితంలో ఇప్పటికీ 20 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాను. ప్రజా జీవితంలో ప్రజలకు దగ్గరగా ఉన్నటువంటి మాకు గ్రౌండ్లో ఎంత పెద్ద ఎత్తున పనిచేస్తే, ఎంత పెద్ద ఎత్తున ప్రజల దగ్గరికి వెళ్తే అంత మంచిగా దాన్ని పరిష్కరించేటటువంటి ధైర్యం, ఒక క్లారిటీ వస్తుందనేటటువంటి ఉద్దేశంతోనే ప్రజల వద్దకు వస్తూ ఉన్నాం. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి హైదరాబాద్ కు చెందినటువంటి ఎన్ఆర్ఐ శంకర్ నారాయణ రాజ్యలక్ష్మి దంపతులు సుమారుగా 31 కేజీల వెండితో తయారు చేసిన 40 లక్షల రూపాయల విలువ గల వెండి గజవాహనంను ఆలయ ఈవో దామోదరరావు చేతుల మీదుగా ఆలయానికి అందజేశారు. रमेश
జై శ్రీరామ్ అండి. మనకి భద్రాచలం సీతారామచంద్ర దేవస్థానం క్షేత్రానికి మనకి దాత అయినటువంటి శంకర్ నారాయణ ప్లాంజరీ గారు, వీరు ఎన్ఆర్ఐ, బోస్టన్లో ఉంటారు, యుఎస్ఏ. వీరు గత 2022 సంవత్సరంలో మన దేవాలయాన్ని వారు దర్శించుకోవటం జరిగింది. వారు అప్పుడు ఇక్కడ దర్శించుకొని ఆ దర్శనానికి వారు ముగ్ధులయ్యి మరి వారు ఇక్కడ మనకి ఒక గజవాహనాన్ని బహుకరిస్తామని అప్పుడు వాగ్దానం చేయడం జరిగింది. దాని ప్రకారంగా వారు దానికి సంబంధించినటువంటి ఆ స్పెసిఫికేషన్స్ అవన్నీ కూడా తీసుకొని వారు ఈ యొక్క మన ఏనుగుని వారు రూపొందించడం జరిగింది. దీనికి గాను వారు దీనికి 31 కేజీల వెండి దాంట్లో వినియోగించడం జరిగింది. దీనికి సుమారు మనకి దీనికి సంబంధించినటువంటి ఇప్పుడున్నటువంటి కాస్ట్ ప్రకారంగా 40 లక్షల రూపాయల వరకు దీని వర్త్ ఉంటుంది. మరి వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. జై శ్రీరామ్. వరంగల్ నగరంలో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడినటువంటి వాన కురవడంతో రహదారులు జలమయమయ్యాయి. వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏనుముల వ్యవసాయ మార్కెట్ పత్తి, మొక్కజొన్నలు తడిసి ముద్దవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఏనుమావుల మార్కెట్లో తడిసిన ధాన్యం. భారీ వర్షం
తీసుకొచ్చి ఇస్తాం మేడం ఈ మార్కెట్కి వచ్చిన తెలంగాణ భవన్లోని ఇతర పార్టీలో నుండి చేరికలు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడారు. ఈరోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి వచ్చిన వివిధ పార్టీ నుండి వచ్చిన సోదరులకి సోదరిమణులకు అందరికీ ముందు స్వాగతం చెప్తా ఉన్నాను మనస్ఫూర్తిగా బీఆర్ఎస్ పార్టీ తరఫున. వేదిక మీద ఉన్న సోదరులందరికీ కూడా వెంకటేష్ రెడ్డి చైర్మన్ గారు, సోదరులు గౌరవనీయులు పెద్దలు చంద్రశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా ఈరోజు గౌతమ్ యాదవ్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా నగేష్ ముదిరాజ్ గారు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం చెప్తా ఉన్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చాలా సంతోషం అనిపించింది ఇక్కడ చూడగానే. ఒక సైడ్ అంతా మహిళా శక్తి, ఒక సైడ్ అంతా యంగ్స్టర్స్ యువశక్తి. ఈ రెండు శక్తులు కలిస్తే ఎవరినైనా ఆపగలుగుతారా? సో మీకు అందరికీ కూడా నిన్న కూడా మీరు జాయిన్ అవుతున్నామని వచ్చున్నారు. నిన్న కూడా కొంత టైం ఇవ్వలేకపోయినారు, వేరే కార్యక్రమం ఉండి కేటీఆర్ గారు. ఈరోజు కూడా ఇప్పుడు ఫోన్ చేసి అదే చెప్పారు. నిన్న వెయిట్ చేశారు మా అక్క చెల్లెండ్లు అన్న తమ్ముళ్ళు అందరూ. నాకు కొంచెం ఆలస్యం అవుతుంది, మీరు వెళ్ళండి అమ్మా, వాళ్ళని జాయిన్ చేసుకుంటుంటే నేను వచ్చి జాయిన్ అవుతాను అన్నారు. కాబట్టి మీకు అందరికీ కూడా కేటీఆర్ తరఫున కేసీఆర్ గారి తరఫున మరొకసారి స్వాగతం చెప్తా ఉన్నాను. నిన్న కూడా వచ్చి మళ్ళీ ఈరోజు కూడా వచ్చారంటే బీఆర్ఎస్ పార్టీ మీద నమ్మకం, కేటీఆర్ మీద కేసీఆర్ గారి మీద మీకున్న అభిమానానికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. అంటే ఇదే నిదర్శనం కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి, మన హైదరాబాద్లో కేటీఆర్ గారు ఏ విధంగా అభివృద్ధి చేశారు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గోపీనాథ్ గారు ఎమ్మెల్యేగా వారు అందించిన సేవలు ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీరందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయాలి, సునీత గోపీనాథ్ గారిని గెలిపించాలని ఏదైతే మీరు వచ్చిన్నారో మీకు అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. అదే కాకుండా మీతో పాటు ఒక్కరు వచ్చారంటే ఖచ్చితంగా మీ వెనకాల ఒక 100 మంది ఉంటారు. సో 100 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే శక్తి ఇటు మీకు కానీ ఉంది. మీరందరూ కూడా రేపు జరగబోతున్న ఎన్నికల్లో పెద్ద ఎత్తున మీ ఫ్రెండ్ సర్కిల్ కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, పక్కనున్న వాళ్ళకి కానీ, స్నేహితులకు కానీ అందరు కూడా చెప్పి బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి వేయించమని కోరుతా ఉన్నాను. అయితే నగేష్ గారు బాగా చెప్పారు, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి కార్యక్రమాలు చేశారు, ఏ విధంగా ప్రజలను ఇబ్బంది పెట్టారు, తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత విధ్వంసం చేశారనేది ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చారు. తన మంత్రి పదవికి పొన్నం ప్రభాకర్ వెంటనే రాజీనామా చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గజ్జల శ్రీకాంత్ డిమాండ్ చేశారు. భారత వాయుసేన అగ్నివీర్లో చేరేందుకు వింగ్ కమాండర్ షేక్ యాకూబ్ అలీ ఆధ్వర్యంలోని యువతీ యువకులకు విద్యార్థులకు అవగాహన కల్పించారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష విద్యార్థులకు యువతీ యువకులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ లైబ్రరీకి తెలంగాణ జాగృతి అధ్యక్షులు కవిత విచ్చేశారు. అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులతో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసి నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
స్టూడెంట్స్ పోండి ఓన్లీ అన్న మిగతా వాళ్ళు ఆగండి, స్టూడెంట్స్ మాత్రం ఉండండి ప్లీజ్. ఓన్లీ స్టూడెంట్స్ ఉండండి, మిగతా వాళ్ళు ఆగండి అన్న. వెళ్ళండమ్మా లోపలికి వెళ్ళండి. అంబర్పేట డీడీ కాలనీలోని గత నెల 29వ తేదీన చోటు చేసుకున్న కిడ్నాప్ కేసును అంబర్పేట పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో పాలు పంచుకున్న 10 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి తెలిపారు. మరి ఆధార్లో 2 ఉన్నాయి, అది కూడా వెళ్ళేటప్పుడు నువ్వు కాదా అక్కడ నుంచి 2 వెహికల్స్లో రిమైనింగ్ ప్లేసెస్లో నెక్స్ట్ డే అంటే మనకు 29th ఈవినింగ్ జరిగినప్పుడు 30 రోజు మొత్తం కూడా మనోహరాబాద్ మెదక్ ఏరియా, మనోహరాబాద్ తర్వాత తూప్రాను, గజ్వేలు ఆ ఏరియాలో తిరుగుకుంటూ ఉన్నారు. తర్వాత విక్టిమ్ని వీళ్ళు బెదిరించి ఒక 30 లక్షలు కావాలని అడగడం ద్వారా అతను తన ఫ్రెండ్ రఘునాథ్ రెడ్డి అనే అతనికి నెక్స్ట్ డే మార్నింగ్ 8:30కి అట్లా కాల్ చేయడం జరిగింది. సో కాల్ చేసినప్పుడు అతను మా పోలీసులకు ఇమ్మీడియట్గా ఇన్ఫార్మ్ చేయడం, పోలీస్ స్టేషన్లోనే ఉండడం వల్ల అంటే అతని ఫ్రెండ్ వీళ్ళు ఇద్దరు కూడా వాకింగ్లో పరిచయం ఉండడం వల్ల మనం ఎంక్వైరీ కోసం పిలిచి ఉంటుంది. సో అలా మనకు తెలియడం వల్ల ఇది కూడా అతను నీవు కిడ్నాప్ అయినవంట కదా అనే ఒక డౌట్ఫుల్ అనేది ఎక్స్ప్రెషన్ తోటి ఇమీడియట్గా వాళ్ళు ఫోన్ కట్ చేసి దాదాపు నందిగామ, విజయవాడ వరకు కూడా పారిపోవడం జరిగింది. తర్వాత నెక్స్ట్ 31st రోజు ఇతని బ్యాంక్లో ఉన్నటువంటి అమౌంట్ని తీద్దామనే ఉద్దేశంతో అతను బంజారా హిల్స్కి తీసుకురావడం జరిగింది. సో అప్పుడు అతను వాళ్ళ నుంచి తప్పించుకొని మన పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. వచ్చిన వెంబడే మనకు విక్టిమ్స్ యొక్క
వివరాలు, అతని యొక్క స్టేట్మెంట్ ఎక్కడెక్కడ జరిగినా అనే అన్ని డీటెయిల్స్గా తీసుకొని అక్యూజ్డ్ పర్సన్స్ని కూడా మనం వితిన్ 2 daysలోనే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. హైదరాబాద్ ముషీరాబాద్లోని డాక్టర్ జాన్పాల్ ఇంట్లో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. 3 స్నేహితులతో కలిసి డాక్టర్ జాన్పాల్ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నట్లుగా పక్కా సమాచారంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తండ్రి పేరు సాల్మాన్ రాజ్. ఓకే, ఎక్కడ ఉంటారు? లేదు, ఎక్కడ ప్రాపర్? ఆంధ్ర తెనాలి. ఇక్కడ ఇది ఏరియా ఏమంటారు? ముషీరాబాద్. ఏం చేస్తుంటారు మీరు? గాంధీలో పీజీ. ఏంది స్పెషలైజేషన్? ఫోరెన్సిక్ మెడిసిన్. మీ దగ్గర కొద్దిగా గంజాయి డ్రగ్స్ ఉన్నాయని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. మేము సెర్చ్ చేసే కంటే ముందు మీరే ఓపెన్గా చూపించండి. ఉన్నాయా? చూపి. ఏమేమి ఉన్నాయి బాబు? చూపి. ఓజీ ఎంత ఉంది? ఓజీ పౌండ్స్ అంటే 14 grams. 14 grams సార్. ఇదే కదా ఓజీ? అదే ఓజీ సార్. గాంజా, హైబ్రిడ్ గాంజా. ఎస్ సార్. సార్ అది మరి ఇందులో ఏమో మెత్తు, ఇంకో ఇదేమో మెత్తు సార్. కోకైన్, మెత్ అండ్ కోకైన్ ఉంది సార్. ఓకే, మెత్తు సార్. అది ఎండిఎంఏ సార్. ఓకే. వైట్ కలర్ ఇంకొక ఐటమ్ ఉంటుంది సార్, అది కోక్. కోక్ కూడా ఉందా? ఇదేనా? అది కోక్. ఇది కోకా? ఎస్ సార్. ఓకే. ఎండిఎంఏ, కోక్. ఇవన్నీ అంటే రోల్ అంటే స్మోక్ చేయడానికి. ఇదే అలా అవుతుందా? ఓకే. ఇదేంటిది బాబు? ఇవి టిహెచ్సి గమ్మీస్ సార్. గమ్మీస్ ఏమంటారు వీటిని? టిహెచ్సి గమ్మీస్. టిహెచ్సి గమ్మీస్. ఓకే. దేంతో ఉంటుంది బాబు అది? సార్ అవి నేను 2 ఇవి పేపర్స్, ఎల్ఎస్డి పేపర్స్. ఎల్ఎస్డి పేపర్స్ 4, 8, 10 సార్. అందులో అవి వేరే సేమ్ ఎల్ఎస్డి పేపర్స్ కానీ డిఫరెంట్. ఎన్ని ఉన్నాయి? 2? ఒకటి సార్. ఒకటి. ఓకే. ఎక్కడివి బాబు ఇవన్నీ మరి నీకు? నాకు శరత్, ప్రమోద్ అండ్ సందీప్ అని వాళ్ళు కాంటాక్ట్ సార్. ఇక్కడే వాళ్ళు. ఏమేమి పేరు? శరత్, ప్రమోద్, సందీప్. వాళ్ళకి ఢిల్లీలో కాంటాక్ట్ ఉంటుంది. ఎవరికి ఢిల్లీలో కాంటాక్ట్? శరత్కి ఢిల్లీలో కాంటాక్ట్. అతను బెంగళూరులో డెడ్ డ్రాప్ వేస్తాడు. ఎవరు? ఆయన వేస్తాడా? ఆయన వాళ్ళు అంటే వాళ్ళది అంతా ఇది. శరత్ ఢిల్లీ కాంటాక్ట్ ఫోన్ చేస్తాడు. ఆ ఢిల్లీ కాంటాక్ట్ పర్సన్ వాళ్ళ నెట్వర్క్ ద్వారా బెంగళూరులో డెడ్ డ్రాప్ వేపిస్తాడు. శరత్, ప్రమోద్, సందీప్ వీళ్ళు ఎవరైనా వెళ్ళి తీసుకొచ్చేసి మనకి ఇస్తా ఉంటారు. మనం శరత్, ప్రమోద్, సందీప్ వీళ్ళు ఎవరైనా బెంగళూరు పోయి ఆ డెడ్ డ్రాప్ తీసుకొని వస్తారు. ఓకే. నువ్వు ఎప్పుడన్నా వెళ్ళినావా? నేను ఒక్కసారి వెళ్ళినా సార్. ఒకసారి. ఓకే. మరి నీ దగ్గర ఎందుకు పెట్టివి? సార్ నా దగ్గర ఫ్రిడ్జ్ ఉంది సార్. ఆ ఫ్రిడ్జ్ లో ఉంటే అవి క్వాలిటీ ఉంటాయి అన్నట్టు. మనం ఫ్రిడ్జ్ లో పెట్టకుంటే ఏమైతే కరిగిపోతుంది, లిక్విడ్ అయిపోతుంది టెంపరేచర్. ఓకే. నువ్వేం చేస్తావు మరి? నేను జస్ట్ ఐ యూస్ టు కన్జ్యూమ్ సార్. మాజీ మంత్రి వైకాపా నాయకురాలు విడుదల రజని మరో వివాదంలో చిక్కుకున్నారు. రజని మంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగాలు ఇప్పిస్తామని తమ వద్ద సుమారుగా 5 కోట్లు తీసుకుని మోసం చేస్తుందని బాధితులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. రజని పిఏలు శ్రీకాంత్, రామకృష్ణ, ఫణి, శ్రీగణేష్కి డబ్బులు ఇచ్చామని తెలిపారు. రజనీపై వరుస ఫిర్యాదులు వస్తున్న సంగతి తెలిసిందే. మాది ప్రకాశం జిల్లా దోర్నాల విలేజ్. నాకు గవర్నమెంట్ కాంట్రాక్ట్ బేసిక్ పోస్ట్ ఫార్మసిస్ట్ పెట్టిస్తానని చెప్పి బత్తుల శ్రీగణేష్, వాళ్ళ తమ్ముడు కుమారస్వామి, బెడతల రజనీ మేడం దగ్గర ఉన్న పిఏ శ్రీకాంత్ గారు, రామకృష్ణ గారు మాకు మేడం బాగా పరిచయాలు, బాగా క్లోజ్ అని చెప్పేసి గవర్నమెంట్ ఫార్మసిస్ట్ పోస్ట్ పెట్టిస్తానని చెప్పేసి అన్నారు. నేను సరే నన్ను ఒకసారి మేడం దగ్గరికి తీసుకెళ్లి మాట్లాడివ్వండి, నేను అమౌంట్ ఇస్తానని చెప్పాను. ఒక్కొక్క పోస్ట్కి 8 లక్షల దాకా అడిగారు. విడతల వారీగా డబ్బులు ఇవ్వమని చెప్పారు. ఫస్ట్ నన్ను మేడంతో కల్పించి మాట్లాడించండి అని చెప్పాను. నన్ను 2022 జూలైలో మేడం దగ్గరికి తీసుకెళ్లి నా అప్లికేషన్ మేడానికి ఇచ్చి, ఈ అబ్బాయికి ఫార్మసిస్ట్ పోస్ట్ కావాలి మేడం, మన మనిషి ఖచ్చితంగా పెట్టివ్వాలని మేడానికి చెప్పారు. తర్వాత మీరు ఏదన్నా ఉంటే శ్రీకాంత్ గారితో, రామకృష్ణ గారితో మాట్లాడుకోమని చెప్పారు. మాకు మేడానికి మీడియేటర్ గా మధ్యలో బత్తుల శ్రీ గణేష్, సన్నాఫ్ సుబ్బారావు, నూజడ్ల వెనకొండ మండలం అతను, మాకు మేడానికి మాకు మధ్యలో మధ్యవర్తిగా ఉండి ప్రతిదీ తనే మాట్లాడిచ్చేవాడు. శ్రీకాళహస్తి ఆలయంలోని ప్రదోష నంది సేవ కన్నుల పండుగగా నిర్వహించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను కొలువు తీర్చి విశేష అలంకారాలు చేసి విశేష పూజలు జరిపారు. భక్తులు శివనామస్మరణతోటి ఆలయం మారుమ్రోగింది.
పక్క రాష్ట్రాలతో పోటీ పడుతున్నామంటే కారణం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఇది మన ఆంధ్రప్రదేశ్ స్లోగన్ అన్నారు మంత్రి నారా లోకేష్. ఎందుకు ఇన్వెస్టర్స్ ఆంధ్ర రాష్ట్రం ఎంచుకోవాలంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఎనీ కంపెనీ డ్రివెన్ బై స్పీడ్ చూజెస్ ఆంధ్రప్రదేశ్. దట్ ఈస్ అవర్ ట్యాగ్ లైన్. పక్క రాష్ట్రాలు ఇన్సెంటివ్స్ ఇస్తున్నాయి, పోటీపడి ఇన్సెంటివ్స్ ఇస్తున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నారు. కానీ ఈరోజు మనం ఎస్టాబ్లిష్ స్టేట్స్ని మనం బీట్ చేయగలుగుతున్నాం అంటే దానికి సింగిల్ రీజన్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్.